మానవ జాతికి దాని పూర్తి అంతానికి మధ్యలో ఒక గోడ అడ్డుగా ఉంటే ఎలా ఉంటుంది? జాలి, దయ, అసలు ఎలాంటి స్పర్శ లేకుండా కేవలం చంపి తినడమే వాటి పని అయిన రాక్షసుల నుంచి మానవ జాతి తనను తాను కాపాడుకోగలుగుతుందే? ఇప్పటికే మనము దేని గురించి మాట్లాడుకుంటున్నామో దాదాపుగా మీకు అర్థమై ఉంటుంది. యానిమే చూసే ప్రతి ఫ్యాన్ తప్పకుండా చూడాల్సిన యానిమే ఏదైనా ఉంది అంటే చాలా కొద్ది మంది మాత్రమే అటాక్ ఆన్ టైటన్ గురించి చెప్తారు. కొత్తగా యానిమే చూసే వారికి కూడా ఈ యానిమేని మ్యాక్సిమం ఎవరు రికమెండ్ చేయరు. దానికి కారణం ఈ యానిమేలో ఉండే మ్యాక్సిమం గోర్ స్టఫ్. ఇలా కూడా చంపుతారా అనేలా ఉంటుంది ఈ యానిమే. ఎవరైతే స్టార్టింగ్ నుంచి యానిమేని చూస్తున్నారో వారిలో చాలామంది ఈ యానిమేని చూడకుండా మధ్యలోనే ఆపేశారు. అంటే అర్థం చేసుకోండి అసలు ఏముంది ఈ యానిమేలో. తెలియని వారికి అండ్ యానిమేకి కొత్తగా వచ్చిన వారికి ఒక చిన్న రీక్యాప్. దాదాపుగా ఒక 100 సంవత్సరాల క్రితం టైటన్స్ అని ఒక హ్యూమనాయిడ్ రాక్షసుల నుంచి మానవులు తమను తాము కాపాడుకోవడానికి ఒక పెద్ద గోడను నిర్మిస్తారు. దాదాపుగా ఒక 3 గుండ్రటి చాలా పెద్ద గోడల లోపల ఒక చిన్న ఐలాండ్లో మానవులు జీవిస్తూ ఉంటారు. అండ్ ఆ ఐలాండ్ని ప్యారడైజ్ ఐలాండ్గా పిలుస్తారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఆ పెద్ద గోడలని బద్దలు కొట్టుకుంటూ ఒక టైటన్ దూసుకొస్తుంది. అండ్ దాని వెనకనే చాలా టైటన్స్ వచ్చి అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్లో విధ్వంసం క్రియేట్ చేస్తారు. ఈ టైంలోనే మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఎరెన్ యేగర్ కళ్ళ ముందే ఒక టైటన్ వాళ్ళ అమ్మని చంపి తినేస్తుంది. అండ్ తన ఇల్లు పూర్తిగా డెస్ట్రాయ్ ఉంటుంది. ఎలాగైనా ఈ టైటన్లను చంపాలని అప్పుడే డిసైడ్ అవుతాడు మన ఎరెన్. అండ్ తను సర్వే కాప్స్లో జాయిన్ అయ్యి తన గోల్ను రీచ్ అవుతాడా? టైటన్స్ని పూర్తిగా అంతం చేస్తాడా? అసలు టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మనము యానిమేలో చూస్తాం. ఒకవేళ మీకు అటాక్ ఆన్ టైటన్ ఫుల్ రీక్యాప్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ నుంచి టాప్ 10 టైటన్స్ గురించి ప్లస్ వాటి పవర్స్ ఏంటో చూద్దాం. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ టైటన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 10 ది కార్డ్ టైటన్. ఈ సిరీస్లో వీకెస్ట్ టైటన్ ఏమైనా ఉంది అంటే అది పీక్ ఫింగర్ యొక్క కార్డ్ టైటనే. తను మార్లిన్ అనే ఒక ప్లేస్ నుంచి ప్యారడైజ్ ఐలాండ్కి స్పైగా పంపబడిన వాళ్ళలో ఒకటి. అండ్ తను ఒక హైలీ ఇంటెలిజెంట్ వారియర్. తను మార్లిన్ సుపీరియర్ నుంచి కార్డ్ టైటన్ను ఇన్హెరిట్ చేసుకుంది. ఈ టైటన్ అటాక్ చేయడానికి పెద్దగా పనికి రాకపోయినా ఇది ఒక సపోర్ట్ బేస్డ్ టైటన్. అంటే టైటన్ బాడీకి ఒక ఆర్టిలరీ అంటే గన్స్ ధరించుకొని బ్యాటిల్ మధ్యలో తన స్ట్రాటజీతో బ్యాటిల్ని గెలిపిస్తుంది. అండ్ తన ఆర్టిలరీ ఆర్మర్తో లాంగ్ రేంజ్ షూటింగ్లో తనకుంటూ ఒక మార్క్ను సెట్ చేసుకుంది. నిజం చెప్పాలంటే ఉన్న 9 టైటన్స్లో ఎక్కువ సార్లు టైటన్గా మారగల శక్తి కేవలం ఈ కార్డ్ టైటన్కి మాత్రమే ఉంది. అండ్ తను మాత్రమే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తన టైటన్ ఫామ్లో ఎక్కువసేపు ఉండగలుగుతుంది. నెంబర్ 9 జా టైటన్. ఈ అటాక్ ఆన్ టైటన్ సిరీస్లో జా టైటన్ని దాదాపుగా 3 ఇన్హెరిట్ చేసుకున్నారు. అండ్ అందులో మొదటి వ్యక్తి మార్సెల్ గిలాడ్. మార్లైన్ నుంచి ఎంచుకోబడ్డ స్పైస్లో తను కూడా ఒకడు. బట్ ఈ సిరీస్లో త్వరగా చనిపోయిన ఫస్ట్ టైటన్ కూడా మార్షలే. తన ఫ్రెండ్స్ని కాపాడడానికి తను త్యాగం చేసుకుంటాడు. ఇలా తను చనిపోతాడు. తర్వాత ది జా టైటన్ను పోర్కో ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఫేస్ ఒక స్కల్ లాగా ఉండే ఈ టైటన్ యొక్క జా పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆఖరికి కేవలం తన జా పవర్తో వార్ హ్యామర్ యొక్క మెయిన్ బాడీని ఎరిన్ క్రష్ చేయడం యానిమే చరిత్రలోనే ఒక పెద్ద ఇన్సిడెంట్. తర్వాత పోర్కో నుండి ఫాల్కో ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఇనిషియల్గా జా టైటన్ స్ట్రాంగ్ అయినా మిగతా టైటన్స్తో పోల్చుకుంటే డిస్ట్రక్టివ్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ క్లోజ్ రేంజ్లో మాత్రం ఆఖరికి ఎరిన్ కూడా దీంతో బ్యాటిల్లో చాలా కష్టపడ్డాడంటే ఊహించుకోండి ఇది ఎంత డేంజరస్ టైటనో అని. అండ్ పోర్కో ఈ టైటన్ యూజ్ చేసి ఫౌండింగ్ టైటన్తో పోరాడి తన ఎజిలిటీ ద్వారా చాలా వేగంగా పారిపోయాడు. రా పవర్ చాలా తక్కువగా ఉన్న క్విక్ అటాక్స్లో మాత్రం ఇది చాలా డేంజరస్. నెంబర్ 8 ఫీమేల్ టైటన్. ఈ యానిమేలో చాలా డేంజరస్ టైటన్గా మనకి చూపించిన ఫస్ట్ టైటన్ ఈ ఫీమేల్ టైటన్గా మారిన యానీ ఐన్హార్ట్. తిను కూడా మార్లిన్కు చెందిన ఒక స్పై. స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఎమోషన్స్ని చూపెట్టకుండా చాలా కోల్డ్ హార్టెడ్గా మనకి కనిపించిన ఈ సిరీస్లో మోస్ట్ ట్రాజిక్ క్యారెక్టర్ అంటూ ఉంటే అది యానీయే. తన ఫీమేల్ టైటన్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ టైటన్ అని అనాలి. టైటన్స్ కూడా హ్యూమన్స్ లాగా బ్యాటిల్ చేయగలవని తనను చూసిన తర్వాతే మనకు అర్థమైంది. ఫీమేల్ టైటన్ వర్సెస్ అటాక్ టైటన్ బ్యాటిల్ అప్పట్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. బాడీని డైమెన్షన్తో ప్రొటెక్ట్ చేసుకోవడం అండ్ ఈ ఫీమేల్ టైటన్ డైట్ కాంబాక్ట్లో ది మోస్ట్ ఎఫిషియంట్ కిల్లర్ అనే చెప్పాలి. కానీ ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నా మిగతా టైటన్స్ లాగా ప్యూర్ రా డిస్ట్రక్టివ్ పవర్ లేకపోవడం అండ్ ఫుల్ మిషన్ మోడ్లో ఉండడం వల్ల తన బ్యాటిల్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఈ లిస్ట్లో ఇది 8th ప్లేస్లోనే మిగిలిపోయింది. నెంబర్ 7 ఆర్మర్ టైటన్. ఈ పర్టికులర్ యానిమేలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అది రైనర్ అయిన ఆర్మర్ టైటన్ అని చెప్పాలి.
వీడియో స్టార్టింగ్లో గోడల బద్దలు కొట్టుకుంటూ ఒక టైటన్ వస్తుందని చెప్పాను కదా, గుర్తుందా? అది ఈ ఆర్మర్ టైటనే. ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడమే ఈ టైటన్ చేసే విధ్వంసంతో మొదలవుతుంది. రైనర్ కూడా ఒక మ్యారిలిన్ స్పై అండ్ తను ఇన్హైట్ చేసుకున్న ఈ ఆర్మర్ టైటన్ చాలా స్పెషల్. బాడీ మొత్తం మెటల్ ఆర్మర్తో కవర్ అయి ఉంటుంది. సో కెనన్స్ కానీ గన్స్ కానీ ఆఖరికి స్వాట్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ చేయలేవు. దానివల్ల ప్యూర్ డిస్ట్రక్టివ్ పవర్ ఉంటుంది. మిగతా టైటన్స్తో పోల్చుకుంటే కొంచెం స్లో అయినా బ్రూట్ ఫోర్స్తో ఆ షార్టేజ్ని ఓవర్కమ్ చేయగలుగుతాడు. ముందు స్పైగానే ఉన్న క్యారెక్టర్ బిల్డింగ్ వల్ల సోల్జర్కి అండ్ వారియర్కి అర్థం తెలుసుకుని ఒక వారియర్గా ఎలా బతకాలో నేర్చుకుంటాడు. అండ్ ఈ సిరీస్లో చాలా ట్రామాకి గురవుతాడు. అటు ప్యారడైజ్ ఐలాండ్ ఫ్రెండ్స్ని కాపాడాలో లేకపోతే తన ల్యాండ్ వారియర్గా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలో అర్థం కాక ట్రామాలకి వెళ్ళిపోతాడు. ఇంత స్టఫ్ ఉన్న ఈ టైటన్ అటాక్ కన్నా డిఫెన్స్కి ఎక్కువ సూట్ అవుతుంది. కానీ మిగతా టైటన్స్తో పోలిస్తే సోలో అటాక్ చేయడం ఆర్మర్ టైటన్కి కొంచెం కష్టమని చెప్పాలి. పర్ఫెక్ట్ బ్యాకప్ ప్లాన్ లేకపోతే అటాక్ చేసిన కొన్ని నిమిషాలకి ఎనర్జీ చాలా డ్రైన్ అవుతుంది. సో ఎంత బ్రూట్ ఫోర్స్ ఉన్నా కూడా అది మెయింటైన్ చేసే స్టామినా కూడా ఉండాలి. బట్ అది ఆర్మర్ టైటన్కి లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. నెంబర్ 6 బీస్ట్ టైటన్. ఈ ఒక్క టైటన్ ఎంట్రీతో ఈ యానిమే స్టోరీ చేంజ్ అయింది. ఫస్ట్ టైం ఒక టైటన్ మనము మాట్లాడడం చూస్తాం. అండ్ ఈ టైటన్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా వియర్డ్గా ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. మన హీరో అయిన ఎరిన్ యేగర్ యొక్క ఫాదర్ అయిన గిరీష్ యేగర్ మ్యారిలిన్లో ఉండేవాడు. అండ్ తన ఫస్ట్ మ్యారేజ్ ఒక రాయల్ బ్లడ్ అయిన దీనాతో జరిగింది. అండ్ వాళ్ళకి పుట్టిన ఫస్ట్ బాండ్స్ అన్నే జీకీ యేగర్. స్టార్టింగ్లో గిరీష్ తనని ఒక స్పైగా మార్చాలని అనుకున్నాడు. మ్యారిలిన్ చేసే పనులని చూడలేక ఒక రెబల్ టీంలో జాయిన్ అవుతాడు. కానీ తన తండ్రి పెట్టే ప్రజలను తట్టుకోలేక తన లైఫ్ను వేరే వాళ్ళ చేతిలో పెట్టలేక సొంత పేరెంట్స్ని పోలీసులకు పట్టిస్తాడు. అండ్ తన లాయల్టీని చూసి మార్లిన్ స్పైస్లో జాయిన్ అయ్యి ఛాన్స్ ఇస్తారు. అండ్ ఆ రకంగా జీకి బీస్ట్ టైటన్ను ఇన్హెరిట్ చేసుకుంటాడు. తను ఎరిన్కి ఆ బ్రదరే అయినా తన బాడీలో రాయల్ బ్లడ్ కూడా ఉన్నందువల్ల టైటన్స్కి కమాండ్ కూడా ఇవ్వగలుగుతాడు. అసలు సర్వే కాప్స్ వర్సెస్ బీస్ట్ టైటన్ సీన్ చూస్తే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ మాత్రం ఖాయం. జస్ట్ పిడికిలతో స్టోన్స్ని పట్టుకొని బద్దలు చేసి ఒక బుల్లెట్ లాగా విసురుతాడు. అసలు నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఉంటుంది ఆ అసలైన థ్రిల్. అండ్ ఈ బీస్ట్ టైటన్ 6th ప్లేస్లో ఉండడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ అందులో మొదటి రీజన్ మాత్రం లెవై. కాప్స్ కమాండర్ అయిన ఎర్విన్ చావు గురించి తెలుసుకున్న లెవై బీస్ట్ టైటన్ని వెంటాడి మరీ చంపుతాడు కదా. అసలు ఈ ఒక్క సీన్ కోసమైనా ఈ యానిమే చూడాలి. జీకి చాలా క్రూషియల్ క్యారెక్టర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉంటాడు. అండ్ మ్యాక్సిమం స్టోరీ తనే డెసిషన్ వల్లనే ప్రోగ్రెస్ అవుతుంది. కానీ మిగతా టైటన్స్తో పోల్చుకుంటే బీస్ట్ టైటన్కి సరిపడ్డ స్పీడ్ అండ్ రా పవర్ లేదు. ఎంత పవర్ఫుల్ టైటన్ అయినా కూడా బ్యాటిల్ మొత్తం స్టోన్స్ని త్రో చేయలేడు కదా. నెంబర్ 5 వార్ హ్యామర్ టైటన్. ఈ టైటన్ లిస్ట్లో చాలా లేట్గా ఎంట్రీ ఇచ్చిన టైటన్ వారి హ్యామర్ టైటన్. అండ్ ఎంత లేట్గా వచ్చిందో అంతే త్వరగా పైకిపోయింది. ఈ టైటన్ ఆరిజిన్ స్టోరీ కూడా చాలా వెయిట్గా ఉంటుంది. మార్లిన్ యొక్క నోబుల్ ఫ్యామిలీ అయిన టైబర్ ఫ్యామిలీ మార్లిన్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే రూల్ చేసేది వేరే వాళ్ళు అయినా రూలింగ్ మాత్రం ఈ ఫ్యామిలీ చేతిలో ఉండేది. అండ్ ఈ ఫ్యామిలీలో అంత బలం ఉండడానికి కారణం వారి హ్యామర్ టైటన్. ఈ ఫ్యామిలీకి చెందిన లారా టైబర్ ఈ వారి హ్యామర్ టైటన్ని ఇన్హెరిట్ చేసుకుంది. అండ్ ఈ టైటన్ ఎంత పవర్ఫుల్ అంటే దాదాపుగా అన్ని వెపన్స్ని క్రిస్టల్తో జనరేట్ చేయగలదు. అండ్ బాడీ మొత్తం క్రిస్టలైజేషన్తో ఉంటుంది. సో నార్మల్ వెపన్స్ ఈవెన్ గన్స్ అండ్ బ్లాస్టర్స్ కూడా ఏమీ చేయలేవు. కానీ ఇది నెంబర్ 5లో ఉండడానికి మెయిన్ రీజన్ దీని మెయిన్ బాడీ. అంటే టైటన్ ఒక సపరేట్ బాడీ, దానిని రిమోట్గా ఒక కోడ్ ద్వారా మెయిన్ బాడీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎంత కష్టపడి టైటన్ని చంపినా మెయిన్ బాడీ అయిన లారా ఇంకో వార్ హ్యామర్ టైటన్ని క్రియేట్ చేయగలదు. కానీ బ్యాటిల్ మధ్యలోనే ఎవరైనా ఈ కోడ్ని డెస్ట్రాయ్ చేస్తే ఈ టైటన్ ఎటు పనికి రాకుండా పోతుంది. అండ్ ఎరిన్ యేగర్ ఏకంగా వార్ హ్యామర్ మెయిన్ బాడీని కనిపెట్టి ఫుల్గా క్రిస్టల్గా మారిన ఆ మెయిన్ బాడీని జా టైటన్ ద్వారా డెస్ట్రాయ్ చేసి తినేసి ఈ సీన్ కోసమైనా అటాక్ అండ్ టైటన్ని ఫుల్గా చూసేయాలనిపిస్తుంది. నెంబర్ 4 అటాక్ టైటన్. ఇది మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఎరిన్ యేగర్ యొక్క టైటన్. ఈ టైటన్ యొక్క ఆరిజిన్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవరైతే ఫ్రీడమ్ కోసం వేచి చూస్తారో, ఎవరైతే చెడు వైపు యుద్ధం చేస్తారో ఈ టైటన్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి అర్హులు. ఈ సిరీస్లో అటాక్ టైటన్ని ఇప్పటిదాకా 3 అయితే ఇన్హెరిట్ చేసుకున్నారు. అండ్ అందులో మొదటి వ్యక్తి ఎరిన్ క్రోగర్. తిను మార్లిన్ యొక్క స్పైస్లో ఒకడు. అండ్ టైటన్స్ అసలు ఎలా పుట్టాయి, దానిని ఎవరు క్రియేట్ చేశారనే ఆరిజిన్ని మనకు చెప్పింది కూడా ఇతనే. తర్వాత ఇతని నుంచి గిరీష్ యేగర్ అటాక్ టైటన్ అయితే సొంతం చేసుకున్నాడు. అండ్ ప్యారడైజ్ ఐలాండ్కి వెళ్ళి తల దాచుకుంటాడు.
అక్కడ ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. కార్లా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎరెన్ ఏగర్కు జన్మనిస్తాడు. హ్యాపీగా ఉన్న టైంలో వాల్స్ని ఆర్మర్ టైటన్ బ్రేక్ చేసి టైటాన్స్తో ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇదే కరెక్ట్ టైం అని గిరీష్ ఏగర్ కొంతమంది రాయల్ బ్లడ్ వాళ్ళని చంపి ఫౌండింగ్ టైటన్ యొక్క పవర్ని సొంతం చేసుకుంటాడు. అండ్ ర్యాంపేజ్లో పడిపోయిన తన కొడుకు ఎరెన్కి అటాక్ టైటన్ యొక్క సిరంని ఇచ్చి టైటన్గా మారిన తన కొడుక్కి మొదటి ఆహారం అవుతాడు. ఈ విషయం దాదాపు లాస్ట్ సీజన్ వరకు అయితే మనకు తెలియదు. సో స్టార్టింగ్ నుంచే ఎరెన్ ఏగర్కి అటాక్ టైటన్ అండ్ ఫౌండింగ్ టైటన్ పవర్ ఉంటుంది. ఈ టైటన్ అటాక్స్ అండ్ డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ బెస్ట్ కాంబాట్ టైటన్ అనే చెప్పాలి. కానీ టాప్ ప్లేస్లో ఉన్న టైటన్స్ లాగా దీనికి డెస్ట్రక్టివ్ పవర్ లేకపోవడంతో ఇది 4th ప్లేస్లోనే ఉండిపోయింది. నెంబర్ 3 ది ఫౌండింగ్ టైటన్. 2000 ఇయర్స్ క్రితం ఆమిర్ అనే ఒక అమ్మాయికి ఒక అన్నోన్ స్పైనల్ పారాసైట్ వల్ల టైటన్గా మారే పవర్ వస్తుంది. అండ్ తన గురించి ఎల్డియన్ కింగ్ తెలుసుకొని తన స్వార్థం కోసం అండ్ తన కింగ్డమ్ కోసం తనని యూజ్ చేసుకుంటాడు. ఆమిర్ చనిపోయిన తర్వాత తన టైటన్ పవర్ 9 భాగాలుగా విడిపోయి ది 9 గ్రేట్ టైటన్స్గా అయితే మారిపోయాయి. అండ్ ఈ 9లో ఫౌండింగ్ టైటన్ ఈ ఆమిర్ ఫస్ట్ టైంగా మారిన టైటన్. ఈ టైటన్కి ప్యూర్ ఫిజికల్ పవర్ లేకపోయినా చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఈ టైటన్ మెమరీస్ని మ్యానిపులేట్ చేయగలదు, టైటన్స్ని ఆర్డర్ చేయగలదు. అండ్ వెళ్ళిన ప్రజల్లో ఆమిర్ బ్లడ్ ఉంటుంది కాబట్టి విత్ కమాండ్ హోల్ ప్యారడైజ్ ఐలాండ్ టైటన్స్గా మార్చగలదు. ఎందుకంటే ప్యారడైజ్ ఐలాండ్లో అందరూ ఎలియన్సే కాబట్టి. ఇంత పవర్ఫుల్ అయినా కూడా ఈ టైటన్ హోల్డర్ ఖచ్చితంగా రాయల్ బ్లడ్ అయి ఉండాలి, లేకపోతే ఈ టైటన్ పవర్స్ అనేవి అతను యూజ్ చేయలేడు. నెంబర్ 2 కొలోసల్ టైటన్. అటాక్ అండ్ టైటన్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు దర్శనం ఇస్తుంది ఈ టైటన్. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక నడిచే న్యూక్లియర్ బాంబ్. ఈ టైటన్ 60 మీటర్స్ అంటే దాదాపుగా 200 అడుగులు ఉంటుంది. బాడీ నుంచి వచ్చే స్టీమ్ ఫిమ్స్తోనే మనుషులని డైరెక్ట్గా కాల్ చేస్తుంది, అంత పవర్ఫుల్. ఇది జస్ట్ అలా నడుచుకుంటూ పోతుంటే ఆ ప్రదేశం మొత్తం కాలిపోతుంది. ఈ టైటన్ పెద్దగా యుద్ధం చేయాల్సిన పనేం లేదు, జస్ట్ అలా టైటన్గా ట్రాన్స్ఫార్మ్ అయితే చాలు. న్యూక్లియర్ బాంబ్ పేరినంత ఫోర్స్ ఉంటుంది. ఈ యానిమల్ మొత్తంగా ఇద్దరు ఈ టైటన్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. ఒకరు బెరాల్ట్, తను మార్లిన్ యొక్క స్పై, ఇంకొక అతను ఆర్మిన్, మన హీరో బెస్ట్ ఫ్రెండ్. స్టార్టింగ్ ఎపిసోడ్లో దీని ఎంట్రీయే మానవ జాతి అంతమైపోయిందేమో అన్నంత భయం పుట్టించింది. అండ్ ఎప్పుడైతే ఈ టైటన్ మన ఆర్మిన్ చేతికి వచ్చిందో అదే మానవ జాతికి ప్రపంచాన్ని జయించగల వెపన్గా మారిపోయింది. నెంబర్ 1 ఎరెన్ ఏగర్ అటాక్ ప్లస్ ఫౌండింగ్ టైటన్. అటాక్ టైటన్కి ఫ్యూచర్ అండ్ మెమరీస్ని చూసే ఒక శక్తి ఉంటుంది. యాక్చువల్లీ ఈ పవర్ని క్రొగర్ ఏమో మార్లిన్ చేసే పనులను బయటపెట్టడానికి యూజ్ చేశాడు. అండ్ గిరీష్ ఏగర్ ఏమో ప్యారడైజ్ ఐలాండ్ యొక్క పీస్ కోసం యూజ్ చేశాడు. కానీ మన ఎరెన్ మాత్రం పూర్తిగా వేరే ప్లాన్ కోసం దీన్ని యూజ్ చేశాడు. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి కేవలం ప్యారడైజ్ ఐలాండ్ మాత్రమే ఉంటే అదే ద బెస్ట్ పీస్ అని అనుకున్నాడు. అండ్ తన దగ్గర ఫౌండింగ్ టైటన్ ఉన్నా కూడా ఎరెన్ రాయల్ బ్లడ్ కాకపోవడంతో ఫౌండింగ్ టైటన్ యొక్క పవర్ని బయటకు తీసుకెళ్ళలేకపోయాడు. కానీ సీజన్ 2లో రాయల్ బ్లడ్కి చెందిన ఒక అమ్మాయిని తాగగానే తను యాక్సిడెంట్లుగా తన ఫౌండింగ్ టైటన్ యొక్క పవర్ని ఫస్ట్ టైం యూజ్ చేశాడు. అండ్ ఫౌండింగ్ టైటన్ యొక్క అసలైన పవర్ లైక్ టైటన్స్ని కంట్రోల్ చేయడం, ప్రజలను టైటన్స్గా మార్చడం, ఇంకా ఎన్నో ఫస్ట్ టైం ఆ బ్రూట్ పవర్ని టేస్ట్ చేశాడు. ఎలాగైనా ఈ పవర్ని తన సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అండ్ తన ఫ్యూచర్ కోసం తన బ్రదర్ అయిన జీకీ ఏగర్ ఎవరైతే హాఫ్ రాయల్ బ్లడ్ ఉన్నాడో తన సహాయంతో ప్యూర్ ఫౌండింగ్ టైటన్గా మారాడు. పవర్స్ని తన సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడు మొదలుపెట్టాడు అసలైన ఆట. కొన్ని వందల కొలోసల్ టైటాన్స్తో హోల్ వాల్కి ర్యాంపేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ తను కొలోసల్ టైటాన్ కన్నా 10 రెట్లు పెద్దగా అండ్ చాలా భయంకరమైన టైటాన్గా మారిపోయాడు. ప్రపంచానికి తన అంటమంటే ఎలా ఉండబోతుందో చూపించాడు. ఇంక ఇదండి ఇవాల్టి వీడియో. మీలో చాలామంది ఈ యానిమేని చూసి ఉండరు అండ్ వారికి ఈ వీడియో అసలేం అర్థం కాకపోవచ్చు కూడా. కానీ ఒక్కసారి యానిమేని ఫుల్గా చూసి ఈ వీడియో చూస్తే వచ్చి కిక్కే వేరు. సో అర్థం కాకపోయినా పెద్దగా ఏం స్పాయిలర్స్ లేవు. ఈ వీడియో జస్ట్ ప్లాట్ స్టోరీ ఉంది అంతే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి టాప్ 10 పవర్ఫుల్ క్యారెక్టర్స్ గురించి ఇంకా ఫ్యూచర్లో చాలానే వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా ఓకే, బాయ్ గైస్.